బఠానీలు అమ్ముకునేటంత మంది కూడా ఇక ఆనాడు 3 రోజుల కింద ఇక్కడ లేరు. మా మిత్రులు పెద్దలు భరత్ చంద్రారెడ్డి గారు, వేం నరేందర్ అన్న, అదేవిధంగా రాజవర్ధన్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, ఉమ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కమ్యూనిస్టు సోదరులు సవాలుగా తీసుకొని కోదండరాం గారి మిత్రుల అనుచరులందరూ కూడా సవాలుగా తీసుకొని మానకోట బిడ్డల దెబ్బ ఎట్లుంటుందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ కి రుచి చూపించడానికి మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చినందుకు వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ధన్యవాదాలు మిత్రులారా. ఇవాళ పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం రేపు మనం వెయ్యబోయే ఓటు ద్వారా ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు నిర్ణయం కాబోతుంది. ఇవాళ తెలంగాణ బిడ్డలు తమని పాలించే వాళ్ళు, తమ భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు, తమ అభివృద్ధి కోసం ఎలాంటి ఆకాంక్షలతో ముందుకు రాబోతున్నారో వాళ్లకు ఓటు వేయడానికి తీసుకునే నిర్ణయం కాబట్టి ఇవాళ ఆలోచనతోని నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. దాదాపుగా 1 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న మిత్రులారా కొంచెం ఓపిక పట్టండి సోదరులారా. అరే కొంచెం వాళ్ళు ప్రెస్ వాళ్ళు మనోళ్ళే, మన కోసం వచ్చిన వాళ్ళు, మీరు సహకరించాలి. యువకులారు మీరు ఇట్లా చేస్తే మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. దయచేసి మీడియా మిత్రులకు సహకరించండి. మనం క్రమశిక్షణతో ఉండాలి. ఇది మన సభ, మన కోసం పెట్టుకున్నది. మనం పెట్టుకున్న సభను ప్రపంచానికి చూపించడానికి పాత్రికేయ మిత్రులు వచ్చిండ్రు. మనం వాళ్ళని సహకరించకపోతే ఎట్లా సోదరులారా? కొంచెం ఓపిక పట్టి సహకరించండి దయచేసి. మనకు చాలా సభలు ఉన్నాయి, ఓపికతో చేసుకోవాలి. మన సభ ఇది, మనం సహకరించుకొని ముందుకు తీసుకెళ్లాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఓపికతో ఉండాలి. మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని 60 నెలలు పాలించమని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ప్రజలే కాకుండా పట్టణాలలో ఉన్న ప్రముఖులు కూడా చంద్రశేఖరరావు గారికి అధికారం కట్టబెట్టి 60 నెలలు పాలించమని చెప్పి అవకాశం ఇచ్చిండు. మరి 60 నెలల కోసం అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయమని ఎన్నుకుంటే ఎందుకు 50 నెలలకే అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద లేదా అని చెప్పి తెలంగాణ ప్రజల తరపున నేను సూటిగా అడుగుతున్నా. మిత్రులారా, ఎప్పుడైనా చంద్రశేఖరరావు గారు మాట్లాడుతుంటారు, నా బాసులు గల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలో లేరని. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, అయ్యా నీ బాసులు గల్లీలో ఉండరు కదా, నీ గల్లీలో ఉన్న బాసులు 60 నెలలు పాలించమని నీకు ఓటేస్తే మరి నీ బాసులు ఇచ్చిన ఆదేశాన్ని, నీ బాసులు ఇచ్చిన నిర్ణయాన్ని కాదని 50 నెలలకే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినవో గల్లీలో ఉండే నీ బాసులకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఇవాళ మేము అడుగుతున్నాం. మొదటిసారి నీ కోటేసిండు, నువ్వు మహారాజు అనుకుంటున్నావు, నీ కొడుకును యువరాజు అనుకుంటున్నావు. ఇవాళ ఈ ముందస్తు ఎన్నికలు నీ కుటుంబంలో వచ్చిన తగాదాలు తెంచలేక
అల్లుని ముఖ్యమంత్రిని చేయాలనా, కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనా, బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలనా? నీ కుటుంబ తగాదాలను తేల్చుకోలేక, వాళ్ళ పంచాయతీలు పెంచలేక, నీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణలో తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. మొదటిసారి నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి, రెండోసారి నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి, మూడోసారి నీ మనవని ముఖ్యమంత్రి చేయడానికి, నాలుగోసారి నీ కొడుకు మనవని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. మా ఎజెండా అన్నావు కదా, ఇవాళ ఏ నక్సలైతే ఎజెండాలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఉంది, నీ అల్లుడు మంత్రి కావాలని ఉంది, నీ కొడుకును మంత్రి చేయాలని ఉంది, నీ బిడ్డను, నీ సడ్డకుని కొడుకును రాజ్యసభ ఎంపీలుగా పార్లమెంటుకు పంపాలని ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ సమాజం పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక ఇవాళ పెరుగన్నం తిని అరుగు మీద కూర్చోవలసిన పేద రైతులు పురుగుల మందు తాగి పిట్టల్లా రాలిపోతుంటే 4500 మంది రైతులు పత్తికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు ఒక్క రోజైనా ఒక్కరినన్న పలకరించినవా, పరామర్శించినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు అంటున్నావు కుటుంబ పాలన అని. నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ ఇది కుటుంబ పాలన కాదా అని నేను మీ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి వివరించదలుచుకున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏనాడు మంత్రి పదవి చేపట్టలే. వారు చనిపోయినాకనే ఆమె మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో చేరింది. ఆవిడ తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన తర్వాతనే రాజకీయాలలో లేని రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వం ఇవ్వడానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిండు. ఆయన తమిళనాడులో మానవ బాంబు దాడికి గురై తుణుకలైన తర్వాతనే 7 సంవత్సరాలు 2 బిడ్డల్ని పెట్టుకొని తమ కుటుంబాన్ని కాపాడుకున్నదే తప్ప సోనియా గాంధీ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించలే. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండే 100 కోట్ల జనాభా అనాథలై నాయకత్వం లేకుండా విలవిలలాడుతున్న సందర్భంలో ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. వారు 2004లో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సిన అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్ గారికి ఆ పదవి ఇచ్చారు. 2009లో రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు గాంధీ కుటుంబంలోని వ్యక్తులు కాకుండా ఒక మైనారిటీకి సంబంధించిన సిక్ సోదరుడిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మేధావి రాజకీయ కురువృద్ధుడు భీష్మ పితామహుడైన ప్రణబ్ ముఖర్జీని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిండు. ఇది కాంగ్రెస్ గాంధీ కుటుంబ సభ్యుల యొక్క త్యాగం. మరి నీ కుటుంబం గురించి మాట్లాడదలుచుకునేయాల. నువ్వు ఒక్క గంట కూడా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జూన్ 2 తారీఖు నాడే నువ్వు ముఖ్యమంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి పదవులు వరుసగా చేపట్టిండు కదా. నీకేమైనా కొంచెమైనా సిగ్గన్న ఉన్నదా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలనను విమర్శించడానికి? ఇదే కాదు, నిన్నెందుకు కుటుంబ పాలన అంటున్నామంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో నువ్వు చెప్పినావు, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉండ్రు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, జీవితంలో స్థిరపడ్డారు, అమెరికాలో బాగుపడ్డారు, వాళ్ళు మళ్ళా ఇక్కడికి రారు, నేను నా ముసల్ది ఇద్దరమే ఉన్నాం,
ఆమె వండి పెడుతుంది, నేను తిని పెడతా, సాయంత్రం అయితే వేసి పెడతా, తెలంగాణ ఉద్యమం చేస్తా, తెలంగాణ తెచ్చి దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు ఎత్తిపోతల పథకం తీసుకొస్తా అన్నావు. కాబట్టి ఆనాడు నా కుటుంబం ఎవ్వరు లేరు, రాజకీయాలలోకి రారు అని నువ్వే కదా చెప్పింది. నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు తీసుకున్నావు. కాబట్టి నీది కుటుంబపు పాలన, దరిద్రపు కొట్టు పాలన. నీ అంత దరిద్రుడు లేడు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని ఈ తెలంగాణకు ఒక దిక్కుమాలిన దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. నువ్వు ఆనాడు ఎత్తిపోతల పథకం తెస్తా అంటే మేమందరం అదేదో నీళ్ల పథకం అనుకున్నాం. కాదు, ఆయన ఉద్దేశం ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి మగళ్ళు ఎత్తుడు పోసుడే, ఎత్తుడు పోసుడే. ఆ మధ్య డాక్టర్ దగ్గరికి పోయిందంట, నాకు మోసేటి నొప్పిలేస్తుందని. డాక్టర్ అన్ని పరీక్షలు చేసిండు, ఎక్కడేం కనిపించలే. వెనకాల ఉన్న సంతోషిని అడిగిండు, సారాలో సోడా కలిపే సంతోషం, ఎందుకయా ఎక్కువ పని చేస్తున్నట్టు కుర్చేత్తోని ఏం పని చేస్తున్నాయి? ఏం లేదు సార్, గిలాస్ ఎత్తాలి, గిలాస దించాలి, గిలాస్ ఎత్తాలి, గిలాస దించాలి. ఇక అప్పుడు చెప్పిండంట డాక్టర్, ఇక నువ్వు ఎత్తిపోసుడు ఆపు, ఎవరినైనా పెట్టుకో అని. ఇక ఎవరినైనా పెట్టుకో అన్నందుకు ఆ 3 అడుగుల జగదీశ్వరరెడ్డి ఉన్నాడు, సరిగ్గా కూర్చున్నా నిలబడ్డ కేసీఆర్కి ఎత్తిపోయేనికే సరిగ్గా సరిపోతాడని ఆయనకు మంత్రి ఇచ్చిన ఎత్తిపోయేనికే. ఇట్లాంటి పాలన కేసీఆర్ పాలన. నువ్వు వచ్చి గాంధీ కుటుంబం గురించి, సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను అడుగుతున్నా, ఇక్కడున్న పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. ఎప్పుడైనా హరీష్ రావు గారు రాష్ట్ర రోకోలకు తప్ప వేరే పని ఏమైనా చేసిందా? కేటీఆర్ అయితే వంట వార్పులో పప్పన్నం తిన్నాడు తప్ప అంతకుమించి ఏమైనా చేసిందా? ఇవాళ బిడ్డ కవితమ్మ ఏం చేసిందా? బతుకమ్మ ఆడింది, బోనాల కుండ ఎత్తింది. ఇది మన కొత్తనా? మన అమ్మలు ఎత్తలేదా? మన అమ్మమ్మలు ఎత్తలేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తలేదా? ఈ బతుకమ్మ బోనాలు కవితమ్మ నేర్పిందా మనకు? హంసకు నడప కాకి నేర్పగలదా? హంసకు నడక కాకి నేర్పగలదా? మా అమ్మలకు మా అక్కలకు బతుకమ్మ ఆడుడు కవితమ్మ నేర్పాలనా? అది కూడా అమెరికా నుంచి వచ్చి బెంచ్ కారులో పట్టు చీర కట్టుకొని బంగారం వడ్డానం పెట్టుకొని బతుకమ్మ మనకు కవితమ్మ నేర్పాలనా? పేద ప్రజలకు తెలియదా? తరతరాలుగా మనం ఆడుకోలేదా? మన కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడలేదా? ఇవాళ కేసీఆర్ ఆయన బిడ్డ కవితమ్మ బతుకమ్మ ఆడిన 4 సంవత్సరాలు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మన కవితమ్మ గారు రాసిరు, అందరు నన్ను విమర్శిస్తున్నారు, నేను ఆడతలేని బతుకమ్మ, నాకు దుఃఖం వచ్చిందని. బాగానే ఉంది, ఆడలే. 10 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వలేదు కదా పేదోళ్ళకి కేసీఆర్, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకుంటే వాళ్ళకు ఒక్క పైసా కూడా ఇవ్వవా? నీ బిడ్డ బతుకమ్మ ఆడుకుంటే మాత్రం సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇస్తావా? ఎవరి సొమ్మయా ఇది? నీ తాత సొమ్మ? నీ తాత ముందేనా ఏమన్నా? పేద ప్రజలు కట్టిన పన్నే కదా. పేదోళ్ళు బతుకమ్మ ఆడుకుంటే 10 పైసలు కూడా ఇయ్యలేదంటే నువ్వు ఎంత దరిద్రుడో, ఎంత నీ కుటుంబం కోసం పరితపిస్తున్నావో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చెప్పి నేను మిత్రులకు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాకుండా పదే పదే ఆయన ఏం చేసిండో చెప్పుకోవడానికి ఏం లేక ఏడికి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు ఎవరయ్యా తెలంగాణలో వచ్చి పెత్తనం చేస్తాడా? చంద్రబాబు నాయుడు నువ్వు వస్తే నీ మీద 3వ కన్ను తెరుస్తానికి ఆ మధ్య అన్నాడు. నేను తెల్లారే అడిగిన, అయ్యా రాత్రి 4 వరకు 14 పెక్కులేసి పండుకొని నువ్వు మిట్ట మధ్యాహ్నం 2 కన్ను తెరిసే వరకే 2 అవుతుంది, ఇక 3వ కన్ను ఎప్పుడు తెరుస్తావని నేను అడుగుతున్నా. ఏది తెరువు చూద్దాం, 3వ కన్ను ఎట్లా తెరుస్తావు? నువ్వు 3వ కన్ను తెరిస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క గుద్దు 3వ కన్ను మీద గుద్దుతే మూతి పండ్లు కూడా రాలిపోతాయని చెప్తున్నా. ఈ సందర్భంగా ఇంకోసారి అడ్డం దొడ్డు పొడుగు నిలువు మాట్లాడితే చూసుకుంటే ఊరుకునే ఓపిక ఇంకా మా కార్యకర్తలకు లేదు. మా కార్యకర్తల ఓపిక నశించింది. కారు గుర్తోడు ఎవడన్నా దొరికితే అడ్డం పొడుగు మాట్లాడితే
100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పదే పదే నేను కరెంట్ ఇచ్చినా అని చెప్తుండు. మిత్రులారా రాసుకోండి. కరెంటు కథలు కేసీఆర్ ఎట్లా చెప్తుండంటే కాకమ్మ కబూర్లు చెప్పినట్టు చెప్తున్నాడు. ఆయన వచ్చిందంట, ఆకాశం నుంచి ఊడిపడ్డాడంట, ఉరిమినప్పుడల్లా దాన్ని పట్టుకొచ్చి మనకు కరెంట్ ఇచ్చిండంట. ఈ సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావా కేసీఆర్? అసలు రైతులకు ఉచిత కరెంట్ అన్న ఇయ్యాలన్న ఆలోచన ఎవ్వరికి కలగకుండా కాంగ్రెస్కి వచ్చి 2004లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మర్చిపోయినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కరెంటు కావాలని గుర్తించి చైనాతో పోటీ పడడానికి 1000 మెగావాట్లు, 1000 కాదు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి ప్రైవేటులో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆనాడు పనులు ప్రారంభిస్తే వరుసగా 2010 తర్వాత ఆ సంస్థలన్నీ ఉత్పత్తికి వచ్చినాయి. అలా ముందుకు సాగుతుంటే విద్యుత్ ఉత్పత్తి పెరిగిపోయి ఇవాళ ఉత్పత్తి సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేస్తే కొనుగోలుదారులు లేరు. ఇవాళ ఉత్పత్తి ఎక్కువైంది, వినియోగం తక్కువైంది. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది ఆడబిడ్డలు, పాత్రికేయ మిత్రులు, ఎవరింట్లోనన్నా ఫోన్ ఉంటే ధనవంతుల కింద లెక్క కాదా? మన కాలనీలలో మన చుట్టాలు ఎవరైనా ఫోన్ చేయాలంటే పైసలు ఉన్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళకి చేస్తామంటే పోయి కూర్చునేది గంట కొద్ది, ట్రంకాలు బుక్ చేసి మాట్లాడేది. ఆ ఎల్ల శ్రీమంతులకు సూచిక ఫోను. ఇవాళ ఫోన్ విలువైందా? ఉపాధి హామీ కూలికి పోయే మా అక్కలు కూడా 2 ఫోన్లు పెట్టుకుంటారు. అవునా? ఇవాళ ఫోను ఇంటికాడ బాత్రూమ్ లేకపోయినా ఇంట్లో 2 సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. అవునా? దీంట్లో ఎవరి గొప్పతనం ఉంది? సమాజంలో సెల్ ఫోన్ కంపెనీలు ఎక్కువైనాయి, ఉపయోగించేటోళ్ళు తక్కువైనారు. ఇది పక్కన పెడతాం. సిలిండర్లు ఎంపీలకు 5 ఇచ్చేది సంవత్సరానికి. ఎంత పైన పోయేదా సిలిండర్ కనెక్షన్ తెచ్చుకోవాలంటే ఎంపీల దగ్గర పోయి క్యూలో నిలబడి వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం సిలిండర్ కూడా రికమెండేషన్ లెటర్ తీసుకునేది. సిలిండర్ గ్యాస్ మీద వండుకుంటున్నట్టే మా అమ్మలక్కలు, అమ్మ వాళ్ళు శ్రీమంతులే, వాళ్ళ ఇంట్లో సిలిండర్ కనెక్షన్ ఉందని చెప్పుకునే పోయి చూసి వచ్చేటోళ్ళు. కానీ వాళ్ళు ఏమున్నా పరిస్థితి? ఉండడానికి గుడిసైనా ఇంట్లో సిలిండర్ అర్థం రాదు. ఇంట్లో సిలిండర్ కనెక్షన్ ఉంది అని అంటే ఒకప్పుడు ధనవంతులకు ప్రతీక. ఇవాళ ఇంటి మీద సిమెంటు స్లాబ్ లేకపోయినా పూర్ గుడిసెలో కూడా 2 సిలిండర్లు ఉంటున్నాయి. అవునా? నిజమా కాదా? ఒకసారి ఆలోచించండి. మా లంబాడే సోదరి మనులు తండాలల్లో కూడా మా అమ్మలక్కలు ఒకటెందుకాయ 2 ఉండని అయిపోతే మళ్ళీ ఎవడు ఉరుకుతాడు? మళ్ళీ వరంగల్ పోవాలి, లేకపోతే మహబూబాబాద్ పోవాలి, తేండి 2 ఒకటేసారి అని ఇంట్లో 2 సిలిండర్లు పెట్టుకుంటూ. ఎవరి గొప్పతనమే? ఒకప్పుడు అత్యంత ధనవంతులకు ప్రతీక సిలిండర్. కానీ ఇవాళ ఇంటికి 2 సిలిండర్లు ఉన్నాయి. మరి ఇవాళ ఆ రోజున డిమాండ్ ఇవాళ ఉందా? ఇవాళ అమ్మేటోళ్ళు ఎక్కువైనా, కొనుక్కునేటోళ్ళు తక్కువైనా. అట్లనే కరెంటు కూడా కరెంటు వస్తే గొప్ప విషయం, ఇవాళ పోతే గొప్ప విషయం. కరెంట్ ఎట్లా పోయిందని ఇవాళ మన అవసరం 10,000 మెగావాట్లు ఉంటే గవర్నమెంట్ ప్రైవేటులో కలిసి 20,000 మెగావాట్ల విద్యుత్తు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. కొనుక్కునేటోళ్ళు లేక కంపెనీలు పెట్టిన వాళ్ళు దివాలా తీసి బ్యాంకులు జప్తు చేస్తున్నాయి ఇవాళ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు. వాళ్ళెందుకు? తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఖమ్మంలో పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే నిర్మాణం పూర్తి అయింది, 3 ఏళ్ళు అయింది. 1 మెగావాట్ కూడా కొనుక్కునేటోళ్ళు లేక మొత్తం తయారు చేసి గేట్లకు తాళాలు వేసి కూర్చున్నాడు. ఇవాళ కంపెనీ నెల బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలనో తెలియక పెద్ద పరిశాన్లు ఉన్నాడు. కొనుక్కునేటోడు ఉంటే కనీసం బ్యాంకుకు చెల్లించే పైసలు కట్టేటోడు వచ్చిన విద్యుత్ అమ్ముకుంటా అని తిరుగుతాడు. ఆయన దగ్గర కొనుక్కోలే. ఇవాళ చంద్రశేఖరరావు గారు 24 గంటల మతలబేంది. ఇవాళ పేదోళ్ళకి ఎవరికైనా పాత్రికేయ మిత్రులారా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. మొత్తం 58 లక్షల మందికి భూములు ఉంటే 48 లక్షల మంది పేదోళ్లకు అరెకరం నుంచి 3 ఎకరాల లోపే ఉంది. అంటే 85% 3 ఎకరాల లోపే భూమి ఉన్నది. మిగతా వాళ్లకు మాత్రమే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి ఉంది.
ఇక 1% 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. నేను సాంకేతికంగా లెక్కలు తీసిన బాయికాడ పోయి కూర్చున్నా. ఎకరం భూమి ఉన్నోనికి మోటార్ వేస్తే గంటం బావులో నీళ్లు వారుతున్నాయి. 3 ఎకరాలు ఉన్నోనికి 4 గంటలలో నీళ్లు వారుతున్నాయి. 5 ఎకరాలు ఉన్నోనికి 7 గంటలలో నీళ్లు వారుతున్నాయి. 5 ఎకరాలకు ఎక్కువ ఉన్నోడు 2 బోర్లు 3 బోర్లు వేసుకుంటున్నాడు. ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకోలే కదా. ఒక్క బోర్ మీద కూడా 20 ఎకరాలు వారిస్తుండా. మరి సన్నాసి నా కొడుకు 24 గంటలు ఎందుకు ఇస్తుడు? మూతపడ్డ కంపెనీలు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడి 24 గంటల విద్యుత్ పేరు మీద రైతుల సెంటిమెంటును సొమ్ము చేసుకొని కమిషన్లు బుక్కడానికి 24 గంటల విద్యుత్ నాటకమాడుతుడు. ఇవాళ ఎవరైనా ఏ రైతైనా రాత్రిపూట బాయికాడుకోతున్నారా? ఇడున్నోళ్ళు నిజం చెప్పురి. తెల్లవారుజామున 4కి కూడా బాయికాడుకోతుండా? పొల్లారినాక మంచిగా 8 గంటలకు 9 గంటలకు టిఫిన్ తిని అన్నం తిని బాయికాడుకొని మళ్ళీ 4 గంటలకు వాపసు వస్తున్నారు. మనుషులు దీన్ని దున్నే కాలం ఏడుందా? ట్రాక్టర్ పెడుతురు, దుంతురు. ఉండే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల పనిచేయాలంటే 4 గంటలు చాలు. 24 గంటల విద్యుత్ ఎవరి కోసం ఇస్తుండు? ప్రైవేట్ కంపెనీలు ల్యాంకో రాజగోపాల్ తెలంగాణ బద్ద వ్యతిరేకి, తెలంగాణను వ్యతిరేకించిన ల్యాంకో రాజగోపాల్, మీ బంధువు మై హోమ్ రామేశ్వరరావు, మీనాక్షి బిల్డర్స్, అదేవిధంగా ఆంధ్రలో చాలా మంది కంపెనీల యజమానులు 20% కమిషన్ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనడానికి 24 గంటల విద్యుత్ నాటకమాడుతుంది సన్నాసి నా కొడుకు తప్ప పేద రైతుల కోసం కాదు. నిజము ఇది. 24 గంటల విద్యుత్ చీకటి ముసుగులో జరుగుతున్న వ్యాపారం, కమిషన్ల భాగోతం. దానికైనా గొప్పగా చెప్తుండు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంటు పోతుందని. ఇవాళ నేను అడుగుతున్నా, భూపాలపల్లిలో కట్టిన 600 మెగావాట్ల కాంగ్రెస్ కట్టింది కదా, ఆదిలాబాద్ లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ కట్టింది కాంగ్రెస్ కాదా? శ్రీశైలం మీద కట్టింది మేం కాదా? నాగార్జున మీద కట్టింది మేం కాదా? మన జూరాల మీద విద్యుత్ ఉత్పత్తి కట్టింది మేం కాదా? భూపాలపల్లిలో అంతకంటే ముందు కట్టింది మేం కాదా? ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే 12,000 మెగావాట్ల విద్యుత్ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది. మనుగూరులో కట్టింది, కొత్తగూడెంలో కట్టింది. ప్రతి విద్యుత్ ఉత్పత్తి సంస్థ కాంగ్రెస్ పార్టీ నిర్మించిందే. ఇవాళ నేను అడుగుతున్నా, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని నువ్వు 2 మొదలు పెట్టినావు కదా, కనీసం 1 యూనిట్ అయినా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిందా? అనా పైసా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకుండా నువ్వెట్లా గొప్పతనాన్ని అంటగట్టుకుంటావని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రైవేట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనుమతులు ఆ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టినాయి కాబట్టి వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పడి అడ్డగోలుగా కొంటున్నావు. ఇవాళ 24 గంటలు ఇవ్వడంతో వచ్చిన నష్టం కూడా ఆలోచన చేయండి. గతంలో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కొంత తెలియని సందర్భంలో ఆటోమేటిక్ స్టార్టర్లు కొనుక్కున్నారు రైతులు. ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు మోటార్ ఆన్ అయ్యేటట్టు. ఇవాళ కరెంట్ ఉంటే ఆటోమేటిక్ స్టార్టర్ మారవాలంటే 3,000 4,000 కావాలి. ఇవాళ కరెంటు రాగానే నీళ్లు పోతున్నాయి. ఎకరం బారిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలనో తెలుస్తలేదు. దాంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రెండోది, నీళ్లు లేకుండా బోర్ వండిపోతే మోటార్ కాలిపోతుంది. రెండో దరిద్రం పేద ప్రజల మీద. ఇవాళ అది మారవాలంటే 4,000 రూపాయలు కావాలి. స్టార్టర్ మారవాలంటే మోటార్ కాలిపోతే 6,000 రూపాయలు కావాలి. ఈ 24 గంటల విద్యుత్ కమిషన్ల కక్కుర్తి వల్ల పేద రైతుకు మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి. అదనంగా సరఫరా లోపం వల్ల విద్యుత్ వినియోగంలో కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో వేల కోట్ల రూపాయల అప్పు విద్యుత్ సంస్థల మీద పడ్డది. ఇవాళ ఈ ఉచిత విద్యుత్ ముసుగులో వేల కోట్ల రూపాయల భారం విద్యుత్ సంస్థల మీద పడ్డది. ఇవాళ విద్యుత్ సంస్థలు ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ దివాలా తీసిన విద్యుత్ సంస్థలకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకోళ్ళు బయట మిత్తి కంటే పటాన్ మిత్తి చేసి వసూలు చేస్తురా. మన మామూలుగా 8% 9%కు లోన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవాళ 14% ఛార్జ్ చేస్తారు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ విద్యుత్ సంస్థలు దివాలా తీసినాయి. మా పాత్రికేయ మిత్రులారా, విమర్శలు కాదు, ఈ అంశాలు రాయండి. నేను సవాలు విసురుతున్నా.
చంద్రశేఖరరావు గారికి కానీ, ఆయన విద్యుత్ శాఖ మంత్రి కానీ, లేకపోతే హరీష్ కేటీఆర్ గారు కానీ నేను సూటిగా సవాలు విసురుతున్న, రాజకీయ ఆరోపణలు చేయదలుచుకోలే. మీ వాదనలో నిజం ఉంటే, మీరు చెబుతున్నది నిజమైతే, ఎక్కడైతే మానుకోట బిడ్డలు తమ పౌరుషాన్ని రాళ్ల రూపంలో చూపించిందో గక్కడనే గిరి తీసుకొని బరిలో చర్చిద్దాం. నేను వస్తా, మా మిత్రుడు బలరాం నాయక్ వస్తాడు, మీ అభిమాన నాయకుడు, మేమిద్దరం వస్తాం. మీరు ఎంతమంది వస్తారో రాండి. మహబూబాబాద్లో మానుకోట సాక్షిగా ఆనాడు పౌరుషాన్ని దాటిన మానుకోట రాళ్ల సాక్షిగా విద్యుత్ మీద చర్చకు మేము వస్తాం. మొత్తం అధికారులను తెచ్చుకోండి, మీ చుట్టాలను తెచ్చుకోండి, వీళ్ళు తక్కువైతే బీహార్లో ఉండే మీ బంధువర్గాన్ని తెచ్చుకోండి. బలరాం నాయక్ నేను ఇద్దరం వస్తాం, విద్యుత్ మీద చర్చ చేద్దాం. ఒకవేళ నేను ఇవాళ చెప్పింది ఏది ఒక్కటి మీరు తప్పని నిరూపించిన అక్కనే ముక్కు నేలకు రాస్తా. లేకపోతే కల్వకుంట చంద్రశేఖరరావును పట్టుకపోయి హైదరాబాద్ లో ఉండే అమరవీరుల స్తూపం దగ్గర మంచి బటన్ చాకు పెట్టి ముక్కు బరబరా కోస్తాం. కొంత కోసినా నీకేం నష్టం లేదు, ఇంత పొడుగుంది కాబట్టి. కొంత తగ్గితే కూడా నీకు పోయేదేం లేదు. మన దగ్గర 1,00,000 ఉంది అనుకో, 10,000 ఖర్చు అయితే ఏమవుతాయి, ఇంకా 90,000 ఉంటాయి. మనకు ఉన్నది కొంచెం పోయిందంటే ఉన్నది పోయినట్టే. ఇవాళ కేసీఆర్కి ఇంత పొడుగుంది కాబట్టి కొంత కోసినా కూడా మిగిలిన దాంతో కూడా బాగానే ఉంటాడు. మీరెవరు ఇక్కడ ఉన్నోళ్ళు ముక్కులేని కేసీఆర్ను చూడాలంటే బాధపడాలని ఏం అనుకోకండి. కొంత కోసినా మిగిలింది మిగులుతుంది. కాబట్టి ఇవాళ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని భయపెడుతుండు కేసీఆర్. ఇవాళ ప్రజల్ని ఇవాళ భయపెట్టే ప్రయత్నం చేస్తుడు. ఏమని? నేను ఓడిపోతే మీకు కరెంటు రాదు, నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తాడు, నేను ఓడిపోతే మీరు పని కోసం అమరావతి పోవాలి, నేను ఓడిపోతే మీరు ఢిల్లీకి పోవాలని నేను అడుగుతున్నాడున్న పేదోళ్ళని అందరిని అడుగుతున్నాడు. చాలా మంది వేదిక మీద కూడా ప్రతిపక్షాల నాయకులు ఉన్నారు, ముఖ్యంగా మా కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు. పోడు వ్యవసాయం కానీ పేదోళ్ళ సమస్యల మీద గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా సాయంత్రం 3 నుంచి 6 వరకు ప్రజల యొక్క ప్రధానంగా ఉద్యమకారుల నుంచి వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలు తీసుకునేటోళ్ళు, ఆ సమస్యలను పరిష్కరించటం. ఈ 5 ఏళ్లలో ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గజ్వేల్ ఫామ్ హౌస్లకు రానిచ్చిందా? లేకపోతే పైరవి భవన్ గేట్ ఎప్పుడన్నా పేదోళ్ళ కోసం తెరుచుకున్నాయా? ఇవి కాకపోతే సచివాలయంలో ఎవరి నుంచన్నా ఏమైనా విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఫామ్ హౌస్లకు పోయినరా? ఇక్కడ ఉన్న వాళ్ళు రానిచ్చిరా? ఎవరైనా రానిచ్చిరా? చెప్పాలి సోదరులారా, పాత్రికేయ మిత్రులకు వినిపించాలి. మిమ్మల్ని ఎవరినైనా కేసీఆర్ని కలవనికి ఫామ్ హౌస్లకు రానిచ్చిందా? ఎవరినైనా మిమ్మల్ని ప్రగతి భవన్లకు రానిచ్చిందా? మిమ్మల్ని ఎవరినైనా సచివాలయంలో కేసీఆర్ కలిసిందా? మరి మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మేము ఓటేస్తే గద్దెనెక్కినావు, మేము నీ కుర్చేసి కూర్చోబెట్టినావు, నువ్వు తొడుక్కునే లాగు నుంచి డ్రాయర్ వరకు మా పైసలు, మేము పన్ను కట్టిన పైసలు, మా పేదల చెమట రక్తం పైసలు, చివరికి నువ్వు వేసే మందు కూడా మేము కట్టిన సొమ్మే. మమ్మల్ని ఎందుకు కలవని నేను అడుగుతున్నా. మా పేదోళ్ళ చెమట నీకు నచ్చదా? మా పేదరికం నచ్చదా? మా చిరిగిపోయిన బట్టలు నచ్చవా? లేకపోతే మా జుట్టుకు నూనె లేదు, మేము తలంటుకోలేదని నువ్వు చూడలేవా? కేవలం దొరలు, ఆంధ్ర పెట్టుబడిదారులు, కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లు, లేకపోతే అమితాబ్ బచ్చన్, నాగార్జున, సమంత, శ్రీదేవి, ఇంకా కొత్త వాళ్ళు వచ్చినట్టు రకుల్ ప్రీత్, వాళ్ళకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తావా? నువ్వు నీ కొడుకు మా పేదోళ్ళకి ఇయ్యవా? ఓట్లు వేసేటప్పుడేమో మేము మంచోళ్ళమా, మేము చాలా అందంగా కనిపిస్తాం మీకు ఓట్లు వేసేటప్పుడు. ఓట్లు వేయంగానే శ్రీదేవి, సమంత మీకు అందంగా కనిపిస్తుందా? మేము అక్కడికి రాని వాళ్ళు అయిపోయినామా? మేమంతా చేదు అయిపోయినామా? మా పేదరికం, మా చెమట వాసన కూడా నీకు గిట్టదా? ఫారెన్ స్కాచ్ వాసన నచ్చుద్ది కానీ మా పేదోళ్ళ చెమట మాత్రం నీకు ఎక్కదా? అట్లాంటి మనం ఓటు వేయాలా? ఒక్కసారి ఆలోచన చేయండి.
పేదోళ్ళ చెమట ఇష్టపడనోడు, పేదోళ్ళ ముఖం చూడాలా అని ఇష్టం లేనోడు, పేదోళ్ళ తరపున వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే కలువనోడు, మన పైసలతోని 10 ఎకరాలలో 1000 కోట్లతోని 150 గదుల గడిని నిర్మించుకొని చుట్టూత పోలీసుల పహారాలో ఆంధ్ర కాంట్రాక్టర్లతో కమిషన్లు ఇచ్చే వాళ్ళతో సినీ ప్రముఖులతో కులికేవానికి మనం ఓటు వెయ్యాలనా? ఇవాళ వచ్చిండు బొక్కలకెళ్ళి బుట్టలకెళ్ళి పాము ఇవాళ బయటకు వచ్చింది. ఇప్పుడు వదిలితారంటే మీరు బుట్టలో ఓటేస్తారంటే మళ్ళా పాము వైపు పుట్టలో వండుకుంటుంది. అట్లాంటి పామును తోక మీద కాదు కొట్టాల్సింది పడగ మీద. గురి చూసి కొట్టాలి. ఎట్లా కొట్టాలి? గురి చూసి కొట్టాలి, పడగ మీద కొట్టాలి. ఈ విషపు నాగును కొట్టాలంటే నల్ల తాసు కంటే ప్రమాదమైనోడు కేసీఆర్. నల్ల తాసు గారితో ఒక్కడే చేస్తాడు. కేసీఆర్ మా ముఖ్యమంత్రి మళ్ళీ అయితే 4 కోట్ల మంది చావాల్సి వస్తుందబ్బా. ఇక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవన్నీ పక్కన పెడితే ఇక మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఇక ఆయన వాళ్ళు వీళ్ళైతే బాగాలేదని కలెక్టర్నే చేయబడుతున్నాడు. ఇక ఆయన చేతులు పట్టేది కాళ్ళు పట్టేది ఇక వాళ్ళ వీళ్ళైతే బాగుండదని చెప్పి లాస్ట్ కలెక్టర్ అమ్మ చెయ్యే పట్టుకున్నాడు. ఈయన సాటి లంబాడి సోదరుల భూముల పరిస్థితి ఎట్లుందో నేను చెప్పాల్సిన పని లేదు. ఇక పేదోళ్ళ లంబడోళ్ళ భూములు గుంజుకుని పేదలకు సేవ చేయడానికి కలెక్టర్ను చేయబట్టుకుంటే ఇక ఆ బుద్ధిమంతుని తీసుకొచ్చి కేసీఆర్ చెప్తున్నాడు, మీ అభ్యర్థి చాలా మంచోడు, ఇక గుపా గుపా గుద్దురండి. ఇక ఆయన మంచోడని సర్టిఫికెట్ ఇచ్చేటోడు ఎంత మంచోడో మీరు ఆలోచన చేయండి. ఇక నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. మిత్రులారా, మన ఎమ్మెల్యే అంటే మన రైల్వే లైన్ కోసమో మన పోడు భూములు గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములకు ROR ఇయ్యమనో లేకపోతే నకలు కాపీలు ఇయ్యమనో పాస్బుక్లు ఇయ్యమనో రైతు బంధు పథకం అమలు చేయమనో లేకపోతే వాళ్లకు బ్యాంకులలో రుణాలు ఇవ్వమని అడిగేటోడు కావాలి. కానీ కలెక్టర్లు కనిపిస్తే ఆల చేతులు పట్టి పేదల భూమి కనిపిస్తే కబ్జాలు పెట్టేటోడిని అభ్యర్థిగా పెట్టి అభ్యర్థిగా నిలబడ్డాడు. ఓటేమని చెప్పడానికి కేసీఆర్ కు సిగ్గెట్ట రాలేదో నాకు అర్థమైపోలేదు. ఆయన వాళ్ళ అభ్యర్థి ఇద్దరు సిగ్గులపోయిందా? ఇట్లాంటి సిగ్గులేని వాళ్లకు ఓట్లేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి ఇవాళ మిత్రులారా మీరు ప్రజా కూటమిని గెలిపించండి. ప్రజా కూటమిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజలు ఈ మహబూబాబాద్ ప్రాంతంలో. కాబట్టి ఆనాడు చంద్రశేఖరరావు గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలు అన్నాడు. మరి 4 విడతలు అయితే అసలేవాడు కడతాడు, మిత్తేవాడు కడతాడు రా సన్నాసి, మేమంటే నేనే కడతా అన్నాడు. కానీ ఇవాళ అసలు చక్కగా కట్టలే, మిత్తి అసలే కట్టలే. ఇవాళ అసలు మిత్తి కలిసి తడిసి మోపడయి రైతు నెత్తి మీద అప్పుంది, చేతిలో సిప్పుంది, పాస్ పుస్తకం బ్యాంకులు ఉంది. అవునా? కాబట్టి పేద రైతులను ఆదుకోవడానికి ప్రజా కూటమి తరపున ₹2,00,000 రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక్కడుండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 15 రోజులలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. ఒక్క రైతు కూడా బ్యాంకుకు రూపాయి కట్టకండి. మేము వచ్చిన 100 రోజుల్లో బలరాం నాయక్ గారే మీ అభిమాన నాయకుడిగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయించి మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత బలరాం నాయక్ గారే తీసుకుంటారు, మీ బిడ్డగా, మీ సోదరుడుగా. ఇదే కాదు, ఆనాడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టుకున్నోళ్లకు, కట్టనోళ్లకు, కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఆయన ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. చాలా మంది తీసుకున్నారు. అయినా చూసి చూడనట్టు ఊరుకున్నాం. పేదోళ్ళు కదా లబ్ధి పొందని లేనోళ్ళని. కేసీఆర్ ఆయన అన్నాడు, డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఇక ఆయన ఇంకా చెప్పిండు, అల్లుడైతే ఆడమంటాడువే, కోడలాడు ఉంటుంది, కొడుకాడు ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కాళ్ళు తప్పితే దర్వాజా బయటకు వస్తున్నాయి, చేతులు ఎత్తే బ్యానికి తగ్గుతున్నాయి, చూని అమ్మ జివ్వా ఇల్లు అన్నాడు. నేను అడుగుతున్నా ఈ సన్నాసిని, కనీసం పేక మేడలను కట్టిన అవా నువ్వు?
ఒక్క పేదోనికన్నా ఇల్లు ఇచ్చినవా? మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఇల్లు ఇస్తాను. కాబట్టి కేసీఆర్ని నమ్ముకుంటే ఉన్న కుర్చీ ఊడవీకి పందిరి వీకి మొత్తం అంతేమో చేసినట్టుంది, ఇల్లు వీకి పందిరి వేసినట్టు ఉంది. కాబట్టి ఇవాళ పేదోళ్ల కోసం దళితులకు గిరిజనులకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. దళిత గిరిజనులకు 6 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం. మీకెక్కడ జగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి, 6 లక్షలు ఉచితంగా ఇస్తాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు కూడా మీరు నష్టపోయినామనే బాధ వద్దు. మీకు కూడా ఇంకొక గది కోసం 2 లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం. మిమ్మల్ని కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేటట్టు చేస్తాం. ఇదే కాదు, ఇక డ్వాక్రా సంఘాలు. అక్క ఎవరన్నా డ్వాక్రా సంఘాల సభ్యులుందా? చేతులు ఎత్తుండ్రు అక్క. ఇక చూస్తుంటే 90% మా అక్కలందరూ సంఘం సభ్యులే. ఆ ఏళ్ళ మీరు లక్షాధికారులు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మీ పరిస్థితి ఎట్లయిందో ఇంకా నేను చెప్పాల్సిన పండేది. చేతులకు గీసిల్లి గవ్వలేక గోళ్లు గిల్లుకునే కాలం వచ్చింది మా అక్కలకు అందరికీ. ఇక ఏం చేయాలో తెలియక ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తారు. గతంలో సంఘంలో బిజీగా ఉండేటోళ్ళు సమయం అంతా ఖాళీ దొరికి గంటలు అన్నం వండి పెడితే పిల్లలను బడికి తోలితే సంఘం ఉన్నప్పుడు సంఘం వాళ్ళు అందరూ కూర్చొని ఉన్న పైసలు ఎట్లా, దాంట్లో పెంచాలి ఎట్లా, కందులు కొనాలన్నా పత్తి కొనాలన్నా ఏమైనా కొని ఎట్లా చేస్తే బాగుంటుందని మొత్తం చర్చించుకునేటోళ్ళు ఓ దగ్గర కూర్చొని. మరి ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది? దివాలా తీసి చూస్తే సీరియల్ చూడాలి, చూపించి వాడు చంపుతాడు. గోళ్ళు గిల్లుకొని ఇవి అయిపోయినాయి. ఇక పక్కోళ్ళని అడిగేటట్టుంది మీ గోళ్ళు గిల్లి పెడతా అని చెప్పి ఇవాళ మా అమలక్కలకు అందరికీ. కాబట్టి ఇవాళ మా ఆడబిడ్డల్ని తిరిగి లక్షాధికారులను చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది. ప్రతి డ్వాక్రా సంఘానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాదు, 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మా ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా సచ్చే కాలం వచ్చింది. సగం దినం నీళ్లు మోయనికే, మిగతా సగం దినం కట్టెల పొయ్యి మీద వండనికే తప్ప ఇంకేమన్నా ఉందా? ఇంటి ఆయన వచ్చే వరకల్లా ముఖానికి అంతా బూట ఊసుకొని ఉండే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. వాళ్ళందరూ మా అక్కజల్లండు. నేను కూడా గ్రామం నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలిసి కష్టాలు. నేనేం పట్నపోని కాదు, నేను కూడా పల్లెటూరుని. జర పంచుకుంటే పట్నం వాళ్ళు ఉంటున్నాయి ఎక్కువ కాలం. కానీ నాకు అన్ని తెలుసు కష్టాలు మా ఆడబిడ్డలే. కాబట్టి ఇవాళ ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యిలో ఊది కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఏ ఆడబిడ్డ కూడా పొయ్యి కాడ కూర్చొని కళ్ళు మండుతుంటే కళ్ళు నిలుముకుంటా కట్టెల పొయ్యి మీద వండాల్సిన పని లేదు. మీ ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా పెన్షన్, ఇది చాలా బాధాకరమైన అంశం. ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు వేరే రాష్ట్రంలో ఎవడైనా 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాను. అరే దివానా దగుల్బాజీ, ఈ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోదంపా, మనది మిగులు రాష్ట్రంలో నువ్వు 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావు, వికలాంగులకు 1500 ఇస్తున్నావు. దివాలా తీసిన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, వికలాంగులకు 1500 ఇస్తున్నాడు. నువ్వేమి ఎక్కువ ఓడిచినావని. అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, నువ్వు 1 రూపాయి ఇస్తలేవు. ప్లస్ ఇక్కడ నువ్వు ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేవు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేవు. మన నా నియోజకవర్గంగా బొమ్మరాజ్పేట అనే మండలం ఉంది. నేను పోతుంటే అధికారులతో గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ఒక మల్లమ్మ అని పెద్ద ఆమె వచ్చింది. అయ్యా నాకు మొన్నటి వరకు పింఛన్ వస్తుండే, ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక నా పింఛన్ పోయింది అయ్యా ఏందో చూడని ఎంపీటీఓని అడిగిన. ఏందా చూడు మల్లవ్వదని. ఆయన కంప్యూటర్లో టిక్కా కొట్టి చెప్పిండు వాళ్ళ ముసలాయనకి ఇస్తున్నాం సార్, అంటే ముసలమ్మకు తీసేసినాం. నేను అదే మాట మల్లవ్వకు చెప్పిన, అమ్మ కేసీఆర్ వచ్చినాక 2కి ఏడంట, ఒక్కరికే ఇస్తాడంట, ఆ ఒక్కరు మీ ఆయనకి ఇస్తుండు నీకు లేదని. ఇక ఆ ముసలవ్వ వెనక మళ్ళీ నెత్తిపోకుండా అనుకుంటూ పోతుంది, ఆ ముసలోడు వచ్చేదెప్పుడో నాకు పింఛన్ వచ్చేదెప్పుడో అని. అంటే ఇది బాధపడాల్సిన విషయం. 40-50 ఏళ్ళు కలిసి కష్టాలను సుఖాలు పంచుకున్న భార్యాభర్తల మధ్యలో నువ్వు పంచాయతీ పెడతావా? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో 5 మంది ఉన్నాయా? 5 మందికి ఉద్యోగాలకు నెలకు ఎంత వస్తుంది తెలుసా?
30 లక్షలు వస్తుంది జీతం. కేసీఆర్ ఇంట్లో ఉండే 5 మందికి నెలకు 30 లక్షలు తీసుకుంటుడు ప్రభుత్వ సొమ్ము. 2 ముసలోళ్లకు 2000 ఇయ్యలేడానే? ఈ ముసలోళ్ళకి ఏనికే నీకు దరిద్రం అడ్డం వచ్చిందా? నీకు చట్టాలు అడ్డం వచ్చినాయా? ఏ చట్టం చెప్పిందా? నక్సలైట్ ఎజెండా అన్న నక్సలైట్ 2 ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వద్దన్నారా? నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో ఉద్యమాలకు గడ్డ కదా, సానుభూతి పనులు కూడా ఉంది కదా. ఏమైనా నక్సలైట్ సోదరులారా, 2 ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వద్దు. 65 ఏళ్ళు మీద పడ్డోళ్లను కష్టానికి పోలేక కాటి కాళ్ళు దాపుకున్న వాళ్ళకు మందు గోళీల కన్నా తలా 1000 రూపాయలు ఇవ్వద్దని నక్సలైట్లు చెప్పిర్రా అని నేను అడుగుతున్నా. నీ కుటుంబం మాత్రము 5 మంది 30 లక్షల జీతం తీసుకోవచ్చు. మా కుటుంబంలో 2 పేదోళ్లకు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికే నీకంత అడ్డం వచ్చిందా? నీకు ఇంత బల్బు అవసరమా అని నేను అడుగుతున్నా. నీ ఇంతకెళ్ళి ఇస్తున్నావా, లేకపోతే నీ గజ్వేలు ఫామ్ హౌస్లు ఏమన్నా గుంట భూమి అమ్మి మాకు ఇస్తున్నావా? నేను కట్టిన సొమ్ము మాకు ఇవ్వమంటున్నాం. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 2000 రూపాయలు ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వలేడా? కాబట్టే ఇవాళ పేదోళ్ల కష్టాలు తెచ్చిన పార్టీగా ఇందిరమ్మ రాజ్యంలో ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి కలిపి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ సర్కారు నౌకరు చేసుకునేటోళ్ళకేమో 58 ఏళ్ళకే పింఛన్ అంట, ముసలోళ్ళకేమో 65 ఏళ్ళు అంట. వ్యవసాయం చేసి నడువు వంగిపోయినోడు 65 ఏళ్ళ వరకు ఎడ పని చేస్తాడా? కాబట్టి 58 ఏళ్ళు నిండిన ప్రతి పేదవాడికి అర్హులైన అందరికీ 2,000 పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు నౌకరు వచ్చినట్టుగా 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక ఇవన్నీ వదిలేస్తే ఇక్కడంతా మా యువకులు మిత్రులే ఉంది, అక్కడ కూడా మా యువకులు మిత్రులే ఉంది. పాపం వాళ్ళకి నా మీద అభిమానం ఉండి నా ఉద్యోగం బెంగపట్టుకునే వాళ్లకు మా సార్కి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుందని. సోదరులారా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఉద్యోగం పూట వెనుక ముందైనా నాకేం పెద్ద కష్టం లేదు, నష్టం లేదు. నా బాధ అంతా మీ గురించే. మీకు అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరు కలిసి ఒక ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరు మీరందరూ ఒకటి ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరు? ఆ వెనకాలన్న మిత్రులు చెప్పాలి. ఎవరు? మీరు ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో మీకందరికీ 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కడి ఉద్యోగం మీరు ఊడగొట్టుర్రి, 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ మాట ఈ ప్రాంతంలో ఉండే సమ్మక్క సారమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టండి, 1,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ వచ్చిందే, ఈ తెలంగాణ తెచ్చిందే నిరుద్యోగ యువత. ఇవాళ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసి ముదిరిపోయింది. తల్లిదండ్రులు ఏమంటారు? మా పిల్లగానికి నౌకరు వస్తే ఇంత కట్నం వస్తుంది, వానికి ఇంత ఇల్లు కట్టి పెట్టవచ్చు, వాని పిల్లలన్నా మంచిగా బతుకుతారు కాబట్టి నౌకరు తెచ్చుకోరా నాయన నీకు పెళ్లి చేస్తామంటారు. నౌకరు చూస్తేనేమో వాడు నోటిఫికేషన్ ఇవ్వకపాయే, ఇంటికాడ నౌకరు రాకపోతే పెళ్లి చేయకపోయేది. యువకులందరూ ముదిరిపోవట్టే. బెండకాయ ముదిరినా, కూరగాయలు ముదిరినా దేనికన్నా వంకొస్తారా? మళ్ళీ ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? కాబట్టి ఇక కేసీఆర్ మాయమాటలకు పడకండి, మందు సీసలకు అసలే పడకండి. ఇవాళ నికార్సుగా నిజాయితీగా 15 రోజులు కాంగ్రెస్ పార్టీకి ఇంటికొక్కరు ఇవ్వండి. అమ్మకి చెప్పండి, నాయనకి చెప్పండి, అన్నకి చెప్పండి, తమ్మునికి చెప్పండి. 15 రోజులు బలరాం నాయక్ గారి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సమయం ఇస్తున్నాం. కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తును కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో ఇసిరేస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ప్రజా కూటమికి పట్టం కడతామని చెప్పి కంకణ బద్దులై సమ్మక్క సారక్క కంకణం కట్టుకొని యువకులారా బయలుదేరండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాష్ట్ర డీలర్ల సమస్య కూడా మా బలరాం అన్న చెప్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజ్ నరసింహ గారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు. తప్పకుండా కూడా
పోడు భూముల విషయంలో డీలర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని నీకు అందరికి సాయం చేస్తుందని తెలియజేస్తూ మిత్రుల దగ్గర అందరి దగ్గర తీసుకుంటున్నా. మా జర్నలిస్టు మిత్రులకు కూడా చాలా సందర్భాల్లో చెప్పినా, మన మీట్ ది ప్రెస్ లో కూడా చెప్పిన, సమాజంలో మీరే డాక్టర్లకే రోగం వచ్చింది, ఎవరికి చూపించుకోవాలనో తెలుస్తలేదు, వాళ్ళకు చూడనికే డాక్టర్ కూడా లేకుండా పోయింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు సోదరుల కష్టాలు కూడా పూరిస్తుందని చెప్పి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఎనుగుర్తి మండలం మా బలరాం నాయక్ చెప్తుండు, ఆయనే సంతకం పెట్టే రోజు వస్తుంది, ఇనుగుర్తి మండలం మీకు ఖచ్చితంగా తీసుకొస్తాడని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా.